మీరిచ్చిందే నేను గడిపే ప్రతి క్షణం, ప్రతిరోజు మీ భిక్షే. మీరు లేకపోతే నేను లేను బాబు. ఇంకెంతసేపు మమ్మీ? సైన్ చేసి లెటర్ ఇచ్చి అతన్ని పంపించేసేయి. ఏం మాట్లాడుతున్నావు ఆనంద్? ఇంత తెలిసా కూడా అలా ఎలా అంటున్నావు? ఈ అభిరామ్ నాకు కిడ్నీ దానం చేశాడు. నాకు తెలుసు మమ్మీ. ఆ రోజు హాస్పిటల్లో అతను చూశాను. డబ్బులు తీసుకుని కిడ్నీ ఇచ్చాడు, అంతేగా? దట్ ఈస్ బిజినెస్, దట్స్ ఇట్. ఏంటి బిజినెసా? మానవత్వాన్ని కూడా వ్యాపారంతో పోలుస్తున్నావా నువ్వు? అంతకుమించి ఏముంటుంది వదిన? వసు నిన్ను బాంబు దాడి నుంచి కాపాడింది, మేనేజర్ పోస్ట్ కొట్టేసింది. అభిరామేమో నీ కిడ్నీ ఇచ్చాడు, డబ్బులు తీసుకున్నాడు. అవి చాలదన్నట్టు వాచ్మెన్ జాబ్ కొట్టేశాడు. ఇది పక్కా వ్యాపారమే కదా. చలపతి, ఆనంద్ అంటే చిన్నోడు. నీ బుద్ధేమైంది? నన్ను కాపాడడం వల్లే వసుకు నేను మేనేజర్ జాబ్ ఇచ్చాననుకుంటున్నావు. కానీ తనకు అర్హత, సామర్థ్యం ఉంది. కంపెనీ పెట్టిన ఇన్ని సంవత్సరాల్లో నువ్వు గాని నేను గాని చిన్న చిన్న ఈవెంట్సే చేశాం. కానీ వసు వల్ల ఒక పెద్ద ఈవెంట్ వచ్చింది. తను మనతో బిజినెస్ చెయ్యలేదు, మన కంపెనీ బిజినెస్ ని పెంచింది. కిడ్నీ ఇచ్చిన విషయం ఈ అభిరామ్ నాతో చెప్పి వాచ్మెన్ ఉద్యోగం తీసుకోలేదు. అతను ఆ విషయం చెప్పుంటే అంతకంటే పెద్ద పోస్టే ఇచ్చు. దేవత లాంటి మనుషులు వీళ్లలో నీకు వ్యాపారస్తులు కనిపించారంటే నీకు మనసు లేదని అర్థం. ఎనఫ్ మమ్మీ. ఆఖరిసారిగా అడుగుతున్నాను, అతను పంపిస్తావా లేదా? అభిరామ్ లేకపోతే నేను లేను ఆనంద్. వసు లేకపోతే కూడా నేను లేను. ఆ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు? నేను నీకు జన్మనిస్తే వీళ్ళు నాకు పునర్జన్మనిచ్చారు. అర్థం చేసుకో. అదంతా నాకు అనవసరం. అతను ఈ ఆఫీస్లో ఉంటే నేను వెళ్ళిపోతాను. ఆల్ రైట్.
వాట్ డూ యూ మీన్ మమ్మీ? ఏంటి నీ ఉద్దేశం? వ్యవహారం చెడేలా ఉంది. వెంటనే జోక్యం చేసుకోకపోతే అసలకే మోసం వచ్చేలా ఉంది. ఏంటి ఆనంద్, వాళ్ళు మీ అమ్మ ప్రాణాలు కాపాడినవారు. మీ అమ్మకి ప్రాణదాతలు, మనకి ఆది దంపతులతో సమానం. అభిరామ్ గారు, మీరు ఇక్కడే ఉండండి. బాబాయ్, అవును, అభిరామ్ ఇక్కడే ఉంటాడు. వసు కూడా ఇక్కడే ఉంటుంది. ఇద్దరిలో ఎవరిని తీసేయను. మమ్మీ! ఆనంద్, ఆనంద్కి అర్థమయ్యేలా నేను చెప్తాను వదినా, అంతా వివరిస్తాను. రా ఆనంద్. వదిలు బాబాయ్. ఆనంద్, ముందు నువ్వు రా, చెప్తాను. రా. బాబు అభిరామ్, మా అబ్బాయి తరపున నేను సారీ చెప్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే జాబ్ చేసుకోండి. నేను ఇంకెక్కడైనా జాబ్ చూసుకునేవాడిని కదా మేడం. అనవసరంగా మీ బాబుని బాధ పెట్టారు. చాలా కోపం వస్తుంది బాబాయ్. నన్ను కొట్టి ఇన్సల్ట్ చేసిన వాడిని ఇంటికి పంపించకుండా ఇక్కడే ఉండమంటుంది. మీలాంటి వాళ్ళు ఉండాలి బాబు. నేనెవరో తెలియకుండానే నాకు కిడ్నీ ఇచ్చారు. నేనెవరో తెలిసాక నా బాబు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా కాపాడావు. నీకు నీ భార్యకు నేను ఎంతగానో రుణపడి ఉంటాను. అమ్మ సంతోషం కాదానంద్, ఆస్తి కోసం మనం ఆలోచించాలి. నువ్వు ఆవేశంతో తొందరపడి ఆఫీసు నుంచి వెళ్ళిపోతే ఇప్పుడప్పుడే ఈ ఆస్తి నీ చేతికి రాదు, ఎప్పటికీ రాకపోవచ్చు కూడా. బాబాయ్, నాకు మీరిద్దరు నా ఆత్మ బంధువుల్లా అనిపిస్తున్నారు. మీ ఇద్దరి మీద నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకం బలపడకూడదు ఆనంద్. నీ మీద, వైషు మీద, నా మీద అమ్మకు నమ్మకం లేదు. తను బయట వాళ్ళనే నమ్ముతుంది. అది ప్రమాదం. ఇంకే ప్రమాదం నా వైపుకు రాదు. మీరిద్దరూ నా పక్కనుంటే నేను నిండు నూరేళ్లు జీవిస్తాను. నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళనని నాకు మాటివ్వండి, మాటివ్వండి. నీకు మాటిస్తున్నా ఆనంద్. అతి త్వరలో ఆ ఇద్దరిని అమ్మ నుంచి, ఆఫీస్ నుంచి దూరం చేస్తాను. ఆస్తిని నీ సొంతం చేస్తాను. ఇప్పుడు మీరిద్దరూ నా సొంత మనుషులు. నా నుంచి మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. నేను మాటిస్తున్నాను. నీకు, వైషుకి, మీ బాబాయిగా నేను న్యాయం చేస్తాను. థ్యాంక్ యూ బాబాయ్. అభిగాడు కిడ్నీ ఇచ్చింది సుమిత్రదేవిక. ఎంత పెద్ద మోసం, ఎంత పెద్ద ఎస్ ఆంటీ, ఇది వెరీ బిగ్ చీటింగ్. మనతో ఒక్క మాట కూడా చెప్పలేదు. మన నిజాయితీగా ఇంటర్వ్యూకి వచ్చి ఉద్యోగంలో చేరాం. అభిగాడేమో కిడ్నీ లంచంగా ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నాడు. మనం మన డిగ్రీలతో సర్టిఫికేట్స్ తో జాబ్ తెచ్చుకుంటే బావగారు అడ్డదారులు జాబ్ తెచ్చుకున్నారు. అలాంటి మనిషిని అస్సలు క్షమించకూడదు.
బాంబు దాడి నుంచి కాపాడిందని ఇప్పటికే వసుని ఆ సుమిత్రాదేవి నెత్తిన పెట్టుకుంది. ఇప్పుడు కిడ్నీ ఇచ్చాడని అభిగాడికి గుడి కట్టి పూజలు చేస్తుందేమో. పూజలే చేస్తుందో, చాలా పెద్ద పోస్ట్ ఇచ్చి అభిబావ గారిని కూడా మన నెత్తి మీద కూర్చోబెడుతుందో. అదే జరిగితే మనం ఈ ఆఫీసులో ఉండలేము. ఇప్పటికే వసు మనల్ని చీమల కంటే హీనంగా చూస్తోంది. అభిగాడికి కూడా పెద్ద పోస్ట్ వచ్చిందంటే మనల్ని బతకనివ్వడు, వేపుకుని తింటారు. మేం మాట్లాడుతూనే ఉన్నాం, నువ్వేం మాట్లాడవేంటి అఖిల్? సుమిత్రాదేవి గారు అభిబావ గారికి పెద్ద పోస్ట్ ఇస్తే మన పరిస్థితి ఏంటి? ఆ విషయమే ఆలోచిస్తున్నాను. ఇంట్లో ఎలాగో అభి అన్నయ్య, వసు వదిన మనల్ని బానిసలుగా చూస్తున్నారు. ఆఫీస్లో కూడా అదే సిచ్యువేషన్ వస్తుంది. పోనీ వేరే ఆఫీస్కి మారదామనుకుంటే సంవత్సరం వరకు ఇక్కడ ఉద్యోగం చేస్తామని అగ్రిమెంట్లో సంతకం చేశాం. అవును, అగ్రిమెంట్ని కాదని మనం జాబ్ మానేస్తే వేరే ఇక్కడ మనకి జాబ్ దొరకదు, అడుక్కు తినాల్సిందే. మనం జాబ్ మానేయడం కాదు, అభి అన్నయ్యను, వసు వదిన్ని జాబ్ మానిపించాలి. వాళ్ళని ఆఫీస్లో లేకుండా చేయాలి. వసుని జాబ్ మానేయమంటేనే అది మాననని నిక్కచ్చిగా చెప్పేసింది. ఇక అభిని జాబ్ మానిపించాలి అంటే మన ముత్తాతలే దిగి రావాలి. బావని అక్కని జాబ్ మానిపించటం మన వల్ల కాదఖిల్. ఆ దేవుడొచ్చి చెప్పినా కూడా సుమిత్రాదేవి వాళ్ళిద్దరిని జాబ్ నుంచి తీసేయరు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అభి అన్నయ్యకు, వసు వదినకు మనం కాకుండా ఈ ఆఫీస్లో వేరే శత్రువులు ఉండే ఉంటారు. ఓ శత్రువులతో అభిరామ్ వసుంధరల పని పట్టాలి ఆనంద్. వాళ్లతోనే ఓ ఇద్దరిని మన ఆఫీస్ నుంచి గెంటించాలి. ఇంతమంది స్టాఫ్లో ఆ ఎనిమీస్ ఎవరో మనకెలా తెలుస్తుంది బాబాయ్? నేను కనిపెడతాను. మంచివాళ్ళు, నిజాయితీపరులు ఎక్కడున్నా అక్కడ వాళ్లకు శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. అంటే మనం బేడా బాబాయ్? కాదానంద్, మనం మంచివాళ్ళమే. అందుకే మనకు అభిరామ్ వసుంధరలు శత్రువులయ్యారు. ఇప్పుడు ఆఫీస్లో నా పొజిషన్ ఏంటి బాబాయ్? ప్రస్తుతానికి ఆ పొజిషనే ఆనంద్. ఓ అభిరామ్ వసుంధరలను ఆఫీస్ నుంచి తప్పించి నీ పొజిషన్ని స్ట్రాంగ్ చేస్తాను. ఆ వసుంధర అకౌంట్స్ చెక్ చేయాలని చెప్పింది బాబాయ్. అదే నాకు టెన్షన్గా ఉంది ఆనంద్. అమ్మకు తెలియకుండా నీకు, వైశ్యకు చాలాసార్లు డబ్బులు ఇచ్చాను. అవేవి అకౌంట్స్లో రాయలేదు. నా సొంతానికి వాడుకున్నానని అమ్మ అనుకుంటుందేమో. మీకిచ్చానని చెప్పలేను కదా. సారీ బాబాయ్, మా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారేమో. నేనేమన్నా పరాయమన్నా ఆనంద్? మీ నానుంటే మీకు డబ్బులు ఇవ్వడా? నేనే ఏదోలా మేనేజ్ చేస్తాను కానీ నువ్వేం వరీ అవ్వకు. థ్యాంక్స్ బాబాయ్, నాకు కొంచెం హెడ్డెక్గా ఉంది, నేను వెళ్తాను. పబ్బుకే కదా. ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. పిచ్చి అదవా, ఆఫీస్లో డబ్బులు మీకోసం తీయలేదురా. మీకు రూపాయి ఇచ్చి నేను 100 రూపాయలు వాడుకున్నాను. మీ ముందు మంచితనం నటించి చాలా డబ్బు నా వెనక వేసుకున్నాను. వసుంధర ఆ డబ్బుల్ని బయటికి తీయాలనుకుంటుంది. ఆలోపే దాని మొగుణ్ణి ఆఫీస్ బయటికి పంపిస్తాను. అప్పటి వరకు నిద్రపోను. ఈ రోజు నుంచి ప్రశాంతంగా నిద్రపోతాను వసు. నా శ్రేయోభిలాషులిద్దరూ నా పక్కనే ఉన్నారు. ప్రశాంతంగా ఉంటాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ భర్త కిడ్నీ ఇచ్చింది నాకే అనే? అవును మేడం. ఆ రోజు బాంబు దాడి నుండి మిమ్మల్ని కాపాడినప్పుడు ఆయన నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. మీలాంటి మంచి మనిషి బతికి ఉంటే మాలాంటి ఎంతో మంది బాగుంటారు అని చెప్పారు. అలాంటి మీకు ఆయన కిడ్నీ ఇవ్వడం ఆనందంగా ఉంది. నీ భర్త శరీరంలో ఒక భాగం కోల్పోయినందుకు నీకు బాధగా లేదా? ఆయన ఎవరికో కిడ్నీ ఇచ్చారని తెలిసినప్పుడు చాలా బాధేసింది మేడం. కానీ అది మీరే అని తెలిసినప్పుడు చాలా సంతోషంగా ఉంది మేడం. నేను మీకేమవుతానని నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు మీరు. మీలాంటి వారు మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆదర్శం మేడం. గొప్పవాళ్ళు చనిపోయినప్పుడు విగ్రహాలు పెడతారు, దండలు వేస్తారు.
బతికున్న గొప్ప వాళ్ళతో కలిసి పనిచేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. మీలాంటి లివింగ్ లెజెండ్స్తో కలిసి పనిచేయటం నిజంగా మా అదృష్టం మేడం. కాదు వసు, మీలాంటి అభిమానులుండడం నా అదృష్టం. ఏ జన్మలోనో నేను చేసుకున్న పుణ్యం. నాకంటే చిన్నవాళ్ళయ్యారు కానీ మీ ఇద్దరికీ చేతులెత్తి నమస్కరించాలని ఉందమ్మా. అవునభి, ఆ రోజు నువ్వు కిడ్నీ ఇచ్చావని బాధపడ్డాను, కానీ చాలా మంచి పని చేశావు. అందుకే ఈరోజు ఇంత మంచి జరిగింది. ఈ ఆఫీస్లో నీకు ఒక గుర్తింపు వచ్చింది. మేడం గారు నీకు నీ అర్హత తగ్గ జాబ్ ఇస్తారు. నేనేమీ ఆశించటం లేదన్నయ్య. ఇప్పుడు చేస్తున్న జాబ్ చాలు. చాలదభి, అర్హత తగ్గ ఉద్యోగం చేయాలి నువ్వు. మరి నువ్వన్నయ్య, నువ్వు అకౌంటెంట్ అయి ఉండి గార్డెనింగ్ చేస్తున్నావు. ముందు నీకు మంచి జాబ్ కావాలి. ఈ తోటమాలి పని నీకు సెట్ అవుదన్నయ్య. టైం వచ్చినప్పుడు అన్నీ అవే జరుగుతాయి అభి. సరే, నేను బయలుదేరుతాను. నువ్వు వసుని తీసుకొని వచ్చేసి. టైం అయిపోయింది కదా, బయలుదేరండి. ఇంటికి వెళ్ళండి. మీరారా ఆంటీ? నాకు వేరే పని ఉంది. మాకు తెలియని పనేంటి నీకు? అన్నీ చెప్తారా? నేను మనిషిని కదా, నాకు పనులుండవా? వెళ్ళండి. పద. ఆకలి దంచేస్తోంది. త్వరగా బయటకు వెళ్ళి ఏదోటి తినాలి. అంకుల్, ఏంటి బాబు మళ్ళీ వచ్చావు? డబ్బులు తెచ్చావా? లేదంకుల్. ఇందాక మీరు ఒక అన్నతో గంట సేపు రాఖీలు అమ్మితే ఒక రాఖీ ఫ్రీగా ఇస్తానన్నారు కదా. అవును, అయితే నేను 2 గంటల పాటు రాఖీలు అమ్ముతాను. నాకు 2 రాఖీలు ఫ్రీగా ఇస్తారా? చిన్నపిల్లాడివి, నువ్వేమమ్ముతావు? ప్లీజ్ అంకుల్, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. ప్లీజ్ అంకుల్, మీరేం భయపడకండి, నేను అమ్ముతాను. ఒక రాఖీ అమ్మ చూస్తాను. అన్నల్లారా రండి, మీ సిస్టర్స్ కు రాఖీలు కొనండి. అక్క చెల్లెలతో రాఖీ కట్టించుకుంటే మీకు మీ అక్క చెల్లెలకు మంచి జరుగుతుంది. మీ ఇంట్లోకి బోల్డెన్ డబ్బులు వస్తాయి. మీరు ధనవంతులవుతారు. మీ హెల్త్ బాగుంటుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. రండన్నా రండి, రాఖీలు తక్కువ రేట్కే వస్తున్నాయి. త్వరగా కొనండి. తమ్ముడు, ఒక రాఖీ ఇవ్వు. తీసుకో, ఇది బాగుంది. ఎంత? 50 రూపాయలు. ఇది కూడా తీసుకో అన్నా. ఇదిగోండి అంకుల్. రెండన్నా రండి. బాబు, 2 రాఖీలు ఇవ్వమ్మా. ఇదిగోండి అన్నా. ఎంత? మీ సిస్టర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇదిగో బాబు. తీసుకోండి అంకుల్. భలే అమ్ముతున్నావురా, నీకు చాలా తెలివి ఉంది. గంట 2 గంటలు కాదు కానీ ఈ రాఖీలు మొత్తం అమ్మేసాయి. నీకు 2 రాఖీలు ఫ్రీగా ఇస్తాను. థ్యాంక్ యూ అంకుల్. నేను ఇప్పుడే వస్తాను, రాఖీలు అమ్ముతా ఉండు. ఓకే అంకుల్. రండి అన్నలు రండి, రాఖీలు అమ్ముతున్నాము రండి. వేద జీవితం. తృప్తిగా తింటానికి కూడా ప్రాప్తం లేకుండా పోయింది. ఇంట్లోనేమో దరిద్రం, ఆఫీసులో ఏమో పనులు. కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో. రోజు ఇలాగ కడుపు నింపుకోవాలి. రాఖీలు అమ్ముతున్నాం, రండమ్మా రండి. రండమ్మా. ఏ రాఖీ కావాలి? చూపించు. వీడేంటి రోడ్డు పక్కన రాఖీలు అమ్ముతున్నాడు? ఈ కొత్త బిజినెస్ ఎప్పుడు మొదలు పెట్టాడు?